మృగశిర కార్తె పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. బత్తిన సోదరులు అందిస్తున్న ఈ చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చి క్యూ లైన్స్ లో బార్లు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మత్స్యశాఖ సుమారు 3 లక్షల చేప పిల్లల్ని సిద్ధం చేయగా నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు వేలాది మందికి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాదం కోసం వచ్చే వీఐపీలు, దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జనాల తాకిడి అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అదనపు చేప పిల్లల్ని తరలించేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించారు. కాగా ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈ రోజు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు వెల్లడించారు. చేప ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజునే పంపిణీ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు. మృగశిర కార్తెతో ఎండలు తగ్గి వర్షాలు ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఒక్కసారిగా తేమ పెరగడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ రోగులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఆ సమయంలో ఈ ప్రసాదం ఉపశమనం ఇస్తుందని నమ్ముతారు. ఆయుర్వేద కోణం ప్రకారం వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో కఫం పెరగకుండా ఉండటానికి ఊపిరితిత్తులకు తగినంత వేడి అవసరమవుతుంది. చేపలకు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె రోజున ఖచ్చితంగా ఇళ్లలో చేపల కూర వండుకుని తినే ఒక బలమైన సాంప్రదాయం కూడా ఉంది. ఇక చేప ప్రసాదాన్ని ఎలా ఇస్తారంటే ఒక చిన్న బతికున్న కొరమీను చేప పిల్ల నోట్లో పసుపు రంగులో ఉండే ప్రత్యేక మూలికా ముద్ద నుంచుతారు. ఆ చేప పిల్లను రోగి నోట్లోకి వేసి బతికుండగానే మింగిస్తారు. ఆ చిన్న చేప లోపలికి వెళ్లేటప్పుడు చేసే కదలికల వల్ల శ్వాసనాళాల్లోని కఫం క్లియర్ అవుతుందని నమ్ముతారు. శాకాహారులు, చేపలు తినని వారి కోసం ఈ మూలికా ముద్దను బెల్లం లేదా అరటి పండుతో కలిపి ఇస్తారు. ఈ ప్రసాదం తీసుకున్న వారు వరుసగా 3 సంవత్సరాలు రావాల్సి ఉంటుంది. అలాగే 45 రోజుల పాటు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. आगे जाने का मौका दीजिए। यहाँ पर ఈ ప్రసాదం రావు కోరుకోవాలని మేము కూడా అందరికీ